డీటెయిల్స్ చూస్తే కాకినాడ జిల్లా కాకినాడ సిటీలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. కాకినాడ మాజీ మేయర్, కాకినాడ జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు సుంకర పావని ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాకినాడలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభ పెద్ద ఎన్నికల డ్రామా అని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో మళ్లీ ప్రజలను మోసం చేయడానికి మాత్రమే 3,000 రూపాయల పెన్షన్ విడుదల చేశారని, ప్రజలు దీన్ని నమ్మే పరిస్థితిలో లేరని, వైసీపీ పార్టీని ప్రజలే బంగాళాఖాతంలో కలుపుతారని తెలిపారు. నిన్నటి రోజున మనం అందరూ కూడా చూసాము. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఎన్నికల గమ్మత్తు మొదలు పెట్టడం జరిగింది. పాదయాత్రలో భాగంగా 3,000 పెన్షన్ ఇస్తానని చెప్పి హామీ ఇచ్చి ఏడాదికి 250 రూపాయలు చొప్పున పెంచుకుంటే వెళ్తా, నిన్ను అబ్బా బిడ్డ మీ బిడ్డగా మీ అందరికి 3,000 రూపాయలు పెన్షన్ ఇచ్చేస్తున్నానని చెప్పి గొప్పగా చెప్పుకోవడం చాలా విడ్డూరం. అదేవిధంగా చూసుకున్నట్టయితే నిన్నటి సభలో స్థానిక ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కూడా నోటుకొచ్చినట్టు మాట్లాడటం మనం అందరం కూడా విన్నాం. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి కాలిగొట్టి కూడా సరిపోయినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నాయంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధికి పదంలో పరిగెట్టించడానికి కానీ, అదేవిధంగా ప్రజల సంక్షేమం కోసం అనుక్షణం పనిచేసేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అయితే వీళ్ళంతా దోచుకునే మనుషులు, రాష్ట్రాన్ని దోచుకునే మనుషులు వీళ్ళందరూ. అదేవిధంగా బంగాళాఖాతంలో కలిపేస్తామని చెప్పి చాలా గొప్పగా మాట్లాడుతూ ఉన్నారు ఈ మనిషి. ఏదైతే 24 ఎలక్షన్ తర్వాత చూసుకుంటే వైసీపీ అనే పార్టీ కానీ, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కానీ, అదేవిధంగా లోకల్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి కానీ వీళ్ళందరినీ కూడా ప్రతిపక్ష నాయకులుగా మేం కాదు ప్రజలే బంగాళాఖాతంలో కలిపేస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఎన్టీ రామారావు గారు కిలో 2 రూపాయలకి రేషన్ బియ్యం ఇవ్వడం పెట్టారు, మంచి పథకం. అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక పథకం పెట్టారని చెప్పి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఏం పెట్టారని చెప్పి అడుగుతా ఉన్నాడు. విజ్ఞత లేదనుకుంటా. కనీసం ప్రజలకి 5 రూపాయలకే అన్నా క్యాంటీన్ ద్వారా మంచి భోజనం, టిఫిన్, మరి చక్కటి పథకాన్ని ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే పెళ్లి కానుక ద్వారా అనేక మందికి మరి 1,00,000 రూపాయలు 75,000 ఇచ్చినటువంటి మంచి పథకం. దాన్ని కూడా నిర్వీర్యం, కేవలం రాజకీయ కక్షతో వాటిని నిర్వీర్యం చేసినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి, వైసీపీ ప్రభుత్వం అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మంచి పథకం ప్రజలకు పనికొస్తుంది అంటే ఏ నాయకుడు కూడా దాన్ని నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి లేదు. ఈ రోజు మంచి పథకాలు నిర్వీర్యం చేసి చంద్రబాబు నాయుడు గారు ఏం పెట్టారు అని చెప్పి అడుగుతున్నాడు అంటే అతను కనీసం విషయ పరిజ్ఞానం లేదు అనేది క్లియర్ గా తేటతెల్లం అవుతుందని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.